నేను ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి నా లోపల తేడా లేదు. రఘునందన్ రావు గారు టంగ్ ట్విస్ట్ చేస్తారు, ఆయన రోజుకో మాట మాట్లాడతారు, నేను అట్లా మాట్లాడడానికి రాదు, అదే మా బలహీనత. సో మీరు గతంలో చేసినటువంటి కంప్లైంట్ కి ఆన్సర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు ప్రభుత్వం చేసిందా, పోలీసులు చేశారా? మీరు రాలేదు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పోలీసుల మీదే పోలీసులే చేస్తారు అని చెప్పడం అనేది ఇప్పటిదాకా మీ డిపార్ట్మెంట్ అది చేయకూడదని ఏం లేదు, చేయొచ్చు. చేయకూడదైనా చేయొచ్చు, దానికి రీజన్ చూపించాలి అంతే తప్ప. రీజన్ చూపించాలి. 6 మంది ఆఫీసర్లు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, వీళ్ళందరూ ఎస్ ఇతను దేశానికి ప్రమాదకారి అనుకుంటే చేయొచ్చు. అలా తెలంగాణలో 5,000 మందికి పైగా ప్రమాదకారులు ఉన్నారా? అది పోలీసు వాళ్ళు చెప్పాలి. అందులో మీరొకరు ఉన్నారు, ఆకునూరు మురళి గారు కూడా ఉన్నారు. అది రాజ్యం చెప్పాలి, నేను ఎట్లా చెప్తా, పోలీసు వాళ్ళు చెప్పాలి. రాజ్యం అంటే పోలీసు వాళ్ళు చెప్పాలి. అది నిజంగా నా చేసి ఉంటే అది వాళ్ళు చెప్పాలి, అంత నేను చెప్పడానికి లేదు. అయితే ప్రతిసారి ప్రభుత్వాలు పక్కకెళ్ళిపోతాయి, అక్కడ మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ పక్కకుంటారు, ఎవరైతే కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే బలవుతారు అనే ఒక మాట ఉంది కదా. ఐఏఎస్ దుర్వినియోగం చేస్తే బలవుతారు. ప్రభుత్వం చెప్తుందండి చెయ్యండి, సంతకం పెట్టండి అని చెప్పినప్పుడు ఆబ్వియస్ గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. చాలా కీలకమైన ప్రశ్న అడిగారు, కానీ మీరు ప్రభుత్వం చెప్పింది చేయాలన్నా ఒకవేళ నాకు తెలిసినందుకు ఏ ప్రభుత్వం చెప్పదు. ఒకవేళ చెప్పిన ప్రభుత్వం అంటే ఎవరైనా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి ఎవరైనా చెప్పరు అని నేను బలంగా నమ్ముతున్నా.